చెలో బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి అంటూ కూడా హిందూ సంఘాలైతే భారీగా అక్కడికి తరలి వెళ్లిన పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, రైట్, రెండో గ్రూప్ కూడా ఇక్కడికి చేరుకుంది. రెండో గ్రూప్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తరలించారు. మొత్తం రోడ్డు వైపుగా వచ్చేటువంటి వాహనాలన్నింటినీ కూడా అడ్డుకొని ఎక్కడికక్కడ వారందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. ఒక్కరు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయకూడదు అంటూ కూడా హిందూ సంఘాలన్నింటినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మహిళా మండలందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్తా ఉన్నారు. మీరెందుకు వచ్చారు? సత్య గారు, సత్య, రైట్, హిందూ సంఘాలందరినీ కూడా అరెస్ట్ చేసి పట్టుకెళ్తా ఉన్నారు. ఏంటమ్మా? మామూలుగా వచ్చామమ్మా, ఎక్కడికక్కడ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. మహిళలు పురుషులు అనే తేడా లేకుండా ఎవరు వచ్చినా కూడా అందరినీ తీసుకెళ్తా ఉన్నారు. మొత్తం రోడ్డు పైన అంతా కూడా హిందూ సంఘాలను అంతా కూడా చెదరగొడతా ఉన్నారు పోలీసులు. ఒక్కరు కూడా రోడ్డు మీదకి రానివ్వకుండా వారందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏసీపీ వెంకటరెడ్డి నేతృత్వంలో బంజారాహిల్స్ నుంచి పెద్దమ్మ టెంపుల్ వైపుగా వచ్చేటువంటి వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తూ ఉన్నారు. రోడ్డు మొత్తంలో తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరు కూడా రోడ్డు పైన ఆందోళన వ్యక్తం చేయకూడదు అంటూ కూడా వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతం పెద్దమ్మ టెంపుల్ ఆవరణలో వీరందరినీ అదుపులోకి తీసుకొని ఇక్కడ నుంచి వీరందరినీ పోలీస్ స్టేషన్కి తరలిస్తా ఉన్నారు. వాహనాలన్నింటినీ కూడా తిరిగి రిటర్న్ పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కరు కూడా రోడ్డు పైన మహిళా మనులు వస్తున్నటువంటి ఆటోలో సైతం వీరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. ప్రస్తుతం ఈ వాహనాలన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళిపోతాం. ఎక్కడి నుంచి? మేము కొత్తపేట డివిజన్ నుంచి, రంగారెడ్డి జిల్లా కౌన్సిలింగ్ నంబర్ విజయ్ గౌడ్ అమ్మవారి దర్శనం కోసం వచ్చినాం. కొత్తపేట నుంచి వచ్చినాం మేము. ఆగండి మేడం, ఆగండి. మేము టెంపుల్ దర్శనం ఎందుకట్లా చేస్తున్నారు? ఆగండి మేడం, ఆగండి. माता का दर्शन करने आए सो है। మాట్లాడలేరా మీరు? ఇదేనా మీ ఆలోచన? అందరినీ ఇక్కడి నుంచి కూడా గుడిని ధ్వంసం చేసి ఇదేనా మాట్లాడేది? ఇదేనా మాట్లాడే తీరు? మనం కాపాడుకునే వాళ్ళకి అన్యాయంగా రైట్, మహిళలందరినీ కూడా లోపలికి ఎక్కించేస్తా ఉన్నారు. ఈ వాహనాల్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలికి తరలిస్తున్నటువంటి పరిస్థితి. మహిళలందరూ ఒక్కరు కూడా గుడి వైపుగా వెళ్ళకూడదు, కేవలం దర్శనం చేసుకోవడానికి వస్తున్నామని చెప్తున్నప్పటికీ వినలేనటువంటి పరిస్థితి. పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. హిందూ సంఘాలని ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తరలిస్తా ఉన్నారు. కొత్తపేట నుంచి వచ్చినటువంటి ఈ భక్తులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా వారిని వాహనంలో ఎక్కించుకొని తరలిస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఏదైతే హిందూ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇంత హిందూ ధర్మం మీద ఇంత
తరలించి వారందరినీ కట్టడి చేస్తూ మహిళల్ని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు. మహిళలందరినీ కూడా అరెస్ట్ చేసి కట్టడి చేసి తరలిస్తున్నటువంటి దృశ్యాలు. కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈరోజు హిందూ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు ఎలాగైనా విజయవంతం చేయాలి అంటూ మాత్రం హిందూ సంఘాలు కృషి చేస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఎవరైతే ఆందోళన వ్యక్తం చేస్తూ పిలుపునిచ్చారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇక్కడికి చేరుకొని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ తరలివస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పూర్తిగా బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ నుంచి ఈ పెద్దమ్మ టెంపుల్ వైపుగా వెళ్లేటువంటి రహదారిని అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరైతే నినాదాలు చేసుకుంటూ ఆలయం దర్శనం కోసం అంటూ కుంకుమార్చన పేరుతో వచ్చేటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి స్థానిక పోలీస్ స్టేషన్కి వస్తూ ఉన్నారు. ఇక్కడ పూర్తిగా పరిస్థితి అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులే కనబడతా ఉన్నాయి. ఈ బ్యారిగేట్ దాటుకొని లోపలికి వెళ్ళనీయకుండా మాత్రం ఎక్కడికక్కడ వీరందరినీ హౌస్ అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, సిటీ మఫ్టీలో ఉన్నటువంటి లోకల్ పోలీసులు సైతం ఇక్కడికి చేరుకొని వీరందరూ కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా హిందూ సంఘాలని అడ్డుకుంటా ఉన్నారు. ఇప్పటికే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా చాలా ప్రచారం జరిగింది. చాలా ఈ అంశం తీవ్ర వైరల్గా మారింది. అనేక హిందూ సంఘాలు పిలుపునిచ్చి ప్రతి ఒక్కరికి ఇక్కడికి రావాల్సిందే, అమ్మవారికి కుంకుమార్చన చేయాల్సిందే అంటూ కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకే భారీగా ఇక్కడికి హిందూ సంఘాలన్నీ చేరుకొని ఈ విజయవంతం చేయాలి, అమ్మవారి విగ్రహం దగ్గర కుంకుమార్చన చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు పిలుపునిచ్చినటువంటి వెంటనే హిందూ సంఘాలంతా కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ముందస్తుగానే బీజేపీ నాయకులు, బీహెచ్పీ బజరంగ్ దళ్ నాయకులు, భక్తులు, బస్తీవాసులు అందరినీ కూడా అరెస్ట్ చేసి ముందస్తు అరెస్టు ఒక ఎత్తు అయితే ఇక్కడికి చేరుకున్న తర్వాత ప్రివెంటివ్ అరెస్ట్ అన్నట్టుగా వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికీ సుమారు 30-40 మంది ఈ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకొని లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో వారందరినీ కూడా అడ్డుకొని ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఇంకా ఉద్రిక్తత పరిస్థితి కొనసాగుతుందా? మొదటి నుంచి అయితే స్థానికులు తమ డిమాండ్స్ చెప్తూనే ఉన్నారు. మరి పోలీసులు నిన్న రాత్రి నుంచి ఆంక్షలు విధించారు. ప్రస్తుతం అయితే అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. అంటే ఏంటి ఇది, స్థానికులు ఏమంటున్నారు? అరెస్టులు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? మొదటి నుంచి స్థానికులు ఒకే డిమాండ్ వ్యక్తం చేస్తా ఉన్నారు. అదే ప్రభుత్వ స్థలంలో తప్పనిసరిగా మేము 1000 గజాలకు పైగా మాకు స్థలం కేటాయించాలి, గుడి నిర్మాణం చేయాలి, విగ్రహ నిర్మాణం చేయాలి అంటూ మాత్రం వీరు ఈ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి స్థానికులు ఇదే డిమాండ్తో వీళ్ళు ముందుకు సాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం 1000 గజాలకు పైగా ఆ స్థలాన్ని మాకు కేటాయించాలని ఒక డిమాండ్తో ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు అంటూ మాత్రం వీళ్ళు ఎక్కడికక్కడ పోలీసులు దాన్ని కట్టడి చేస్తూ ఉన్నారు. దీనిపైన ఎన్విరాన్మెంట్ అధికారులు, స్థానిక పోలీసులు, స్థానిక ఎంఆర్ఓ సైతం ఈ ప్రభుత్వ స్థలంలో మేము ల్యాండ్ కేటాయించలేము అంటూ మాత్రం చెప్తా ఉన్నారు. ప్రస్తుతం హిందూ సంఘాలు భారీగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ పోలీసులు వారందరినీ కూడా అడ్డుకొని జరుగుతున్నటువంటి ఈ దారుణాది దారుణమైన ఎలా తీస్తారని చెప్పేసి వాళ్ళ విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తుంది. ఎలా తీస్తారు మీరు? ఏ ఆలోచనతో మీరు తీస్తారు? ప్రభుత్వం యొక్క విగ్రహాన్ని తీసింది ఏం చెప్పినాం? కుంకుమార్చన కార్యక్రమం అని చెప్పినాం. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? రాత్రి ట్రాన్స్పోర్ట్ ఇళ్ళకి ఎందుకు వెళ్తారు? రాత్రి ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏమవుతుంది చెప్పండి? పోలీసులు కావాలని చేస్తుంది ఎంత, ప్రభుత్వం కావాలని చేస్తుంది ఎంత, ఈ పెద్ద కుతంత్రం బజరంగ్ దళ్ సుభాష్ చందర్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ముందు నుంచి ఈ ఆలయం విషయంలో యాక్టివ్ గా పార్టిసిపేట్ అయినటువంటి సుభాష్ చందర్ను పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి.
మహేందర్ సుభాష్ అన్న రైట్ హిందూ సంఘాలని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. మొత్తం ఇక్కడికక్కడ వీళ్ళందరినీ కట్టడి చేసి కనీసం రోడ్డు వైపు కూడా రానివ్వకుండా వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నారు. సుభాష్ బజరంగ్ దళ్ చెందినటువంటి కార్యకర్తని సైతం అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా పోలీస్ స్టేషన్కి తరలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే వాహనంలో అరెస్ట్ చేసి వారందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్కి తరలిస్తూ వస్తూ ఉన్నారు. బంజారాహిల్స్ టెంపుల్ సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. హిందూ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపుతో వీళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. రైట్ ఇక్కడ ఉన్నటువంటి బస్తీవాసులేమో అదే ఆలయంలో 1000 గజాలకు పైగా స్థలం కావాలంటూ వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. 1000 గజాల స్థలం మేము ఇయ్యలేమంటూ మాత్రం తహసీల్దార్, ప్రభుత్వం, రెవెన్యూ అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు తహసీల్దార్తో చర్చలు జరిపారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది అధికారులందరూ కూడా ఈ మెమోరాండం ఇచ్చారు, రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తమకు అనుకూలంగా అక్కడ 1000 గజాల స్థలాన్ని కేటాయించడంతో పాటు అక్కడ ఆలయ నిర్మాణం జరుగుతుంది, విగ్రహం ప్రతిష్ఠించబోతా ఉన్నారంటూ కూడా ఇన్ని రోజులు ప్రచారం జరిగింది. కానీ దీనిపైన ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈరోజు తప్పనిసరిగా ఆలయంకి చేరుకోవాల్సిందే, ఆలయ పరిసర ప్రాంతాల్లో దర్శించాల్సిందే, కుంకుమ అర్చన చేయాల్సిందే అంటూ మాత్రం హిందూ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వివిధ చోట్ల నుంచి హైదరాబాద్కి చెందినటువంటి మహిళలందరూ కూడా భారీగా దర్శనం కోసం, అమ్మవారి కోసం ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం ఈ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి తిరిగి పెద్దమ్మ టెంపుల్ వైపుగా వెళ్లేటువంటి రహదారి అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ఎక్కడికక్కడ వారు కట్టడి చేసి వారందరినీ అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ పరిసర ప్రాంతాలకి ఒక్కరు కూడా రాకూడదు, ఎవరు కూడా అనుమతి లేదు, ఎవరు కూడా నినాదాలు చేయకూడదు అంటూ మాత్రం పోలీసులు ముందుగానే వాహనాలన్నింటినీ కూడా డైవర్ట్ చేసి వచ్చేటువంటి హిందూ సంఘాలంతా కూడా పూర్తిగా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడికక్కడ హిందూ సంఘాలు అరెస్ట్ చేశారు. ఇప్పటికే హిందూ ధార్మిక నేతగా ఉన్నటువంటి చికోటి ప్రవీణ్ని, ఈ విషయంలో మొదటి నుంచి పోరాటం చేస్తున్నటువంటి కరాటే కళ్యాణి, ప్రియా చౌదరి, ఇతర చాలా మంది బీజేపీ హిందూ యాక్టివిస్టు, జర్నలిస్టులను సైతం అరెస్ట్ చేసి వారందరినీ కూడా కట్టడి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు పిలుపునిచ్చినటువంటి హిందూ సంఘాల కార్యక్రమం మాత్రం ఉద్రిక్త పరిస్థితికి దారితీసేటువంటి అవకాశం కనబడతా ఉంది. అంటే రవితేజ, ఇప్పటికే వేలాది మంది భక్తులు బంజారాహిల్స్ తరలి రావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. ఒకవైపు అరెస్టులు కొనసాగుతున్నాయి, ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి, పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పోలీసు బందోబస్తు చాలా ఉన్నప్పటికీ కూడా ఇంకా భక్తులు అక్కడికి తరలి వస్తున్నట్టు కనబడుతోంది కదా. ఇప్పటికే అక్రమ కేసులు నమోదు చేశారు, వివిధ వ్యక్తులపైన కేసులు నమోదు చేశారు. మొత్తం 28 వ్యక్తుల మంది ఈ అమ్మవారి కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులపైన కేసులు నమోదు చేయడం జరిగింది. అయినా సరే కేసులు నమోదు చేసినా, ఎన్ని హౌస్ అరెస్ట్ చేసినా, ప్రివెంటివ్ అరెస్ట్ చేసినా, తమని ఎక్కడ అక్రమంగా నిర్బంధించినా తప్పనిసరిగా మేము అవన్నీ దాటుకొని టెంపుల్కి చేరుకుంటాము, టెంపుల్లో అమ్మవారి దర్శనం చేసుకుంటాము, కుంకుమార్చన జరుపుతాము. ప్రభుత్వం దీనిపైన దిగి రావాల్సిందే, 1000 గజాల స్థలాన్ని ఇవ్వాల్సిందే, ఈ విషయంలో విగ్రహం ఏర్పాటు చేయాలి, ఆలయాన్ని పునర్నిర్మించాలి అనే ఒక డిమాండ్ తోటే హిందూ సంఘాలు ముందుకు వెళ్తా ఉన్నాయి. కొన్ని ఏళ్ల తరబడి సుమారు 300-400 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయాన్ని తొలగించడంతో హిందువుల సెంటిమెంట్స్ ని దెబ్బతీశారు, హిందువులని రెచ్చగొడతా ఉన్నారు. కావాలనే పనిగట్టుకొని హిందూ ఆలయాలపైనే ఈ కక్ష తీర్చుకుంటా ఉన్నారు. ప్రభుత్వమే దగ్గరుండి అక్కడ రెవెన్యూ, మున్సిపల్ అధికారులని పెట్టి ఆ ఆలయాన్ని అక్కడి నుంచి తొలగించి ఈరోజు హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది అంటూ మాత్రం స్థానికులంతా ఒకే నినాదంతో ముందుకు కదిలి గత వారం రోజులుగా దీనిపై పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటం తర్వాత 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి అనంతరం ప్రభుత్వం దీనిపైన చర్చలకు సిద్ధంగా ఉంది, సానుకూలంగా ఉంది. త్వరలో అక్కడ స్థలాన్ని కేటాయించబోతా ఉన్నారంటూ కూడా ఏదైతే కొన్ని రోజుల పాటు ఓపికగా ఎదురు చూశారో, కానీ హిందూ సంఘాలకు అది నిరాశ ఎదురవ్వడంతో ఇక చేసేదేం లేక
ఖచ్చితంగా ఆలయాన్ని మనం కాపాడుకోవాలి, ఆలయాన్ని అక్కడ నిర్మించుకోవాలి, విగ్రహ పునర్ప్రతిష్టన జరగాలి, ప్రభుత్వమే దగ్గరుండి అక్కడ బోనాల ఈవెంట్ని కండక్ట్ చేయాలి. ప్రతిసారి జరిగేటువంటి బోనాలు ఈసారి ప్రశాంతంగా జరిగినప్పటికీ ఆ 4 రోజులకే అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని విగ్రహాన్ని తొలగించి హిందువులని కావాలని సెంటిమెంట్స్ దెబ్బతీస్తా ఉన్నారంటూ కూడా పోలీసుల పైన, రెవెన్యూ అధికారుల పైన వీళ్ళు విమర్శలు చేస్తూ ఈ ఆందోళన సాగిస్తా ఉన్నారు. ఈ రోజు ఇచ్చినటువంటి పిలుపు మాత్రం ఉద్రిక్త పరిస్థితికి దారితీసేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే పైన, కాంగ్రెస్ నాయకుల పైన తీవ్రంగా వీళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఉన్నటువంటి ఆలయాన్ని తొలగించి మళ్ళీ ఈ వివాదాన్ని క్రియేట్ చేసి ఆ వివాదాన్ని పరిష్కరించకుండా ఇంకొస్త ప్రొలాంగ్ చేసి ఈ ఇష్యూని కాస్త రోజువారీగా ఉద్రిక్తంగా చేస్తుంది అధికారులే అంటూ మాత్రం స్థానికులు, భక్తులు ఈ విషయంపై మాత్రం మండిపడతా ఉన్నారు. ఆ టెంపుల్ ప్రెమిసెస్ కి ఆనుకొని ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా ఆ టెంపుల్ వైపుగా వెళ్లకుండా ఆ రహదారిని అంతా కూడా పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని 4 వైపుల నుంచి కూడా అటు ఏసీబీ కార్యాలయంకి వెళ్లేటువంటి రూట్లో, ఇటు మెయిన్ రోడ్డు ద్వారా అమ్మవారి ఆలయానికి వెళ్లేటువంటి రూట్లో, వెనుక భాగం నుంచి బస్తీలో నుంచి ఆలయానికి వెళ్లేటువంటి రూట్లో ఇవన్నీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరు కూడా రాకూడదు అంటూ మాత్రం పూర్తిగా పోలీసులతో ఈ ప్రాంతాన్ని అంతా కూడా నింపేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే హిందూ సంఘాలు ఇక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు, చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ అనుమతి లేదు, ఇక్కడ ఎవరు కూడా ఆందోళన వ్యక్తం చేయకూడదు, ఇది ప్రభుత్వ స్థలం, ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి స్థలంలో 4 వైపులుగా ఏర్పాటు చేసినటువంటి బ్లూ షీట్స్ అన్నిటినీ కూడా తొలగించి ఇప్పటికే ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారు అంటూ కూడా ఈ 2 ఎఫ్ఐఆర్లు వారిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నటువంటి క్రమంలో మళ్లీ ఆందోళనకారులపై కూడా కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ్.